రాజకీయ దురంధరుడు, ఉంది రా ఇక్కడ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు ఇక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన స్పందించడానికి పివి నరసింహారావు మనమడు సుభాష్ గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ పివి గారికి ఇక భారతరత్న రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? చాలా సంతోషం. చాలా కాలం తర్వాత నరసింహారావు గారి మరి వారు చేసిన అనేకమైన త్యాగాలు, అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గుర్తించి వారిని గౌరవించి సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఇది ఒక ఎమోషనల్ మూమెంట్. ఇవాళ మాకు చాలా నమ్మకం ఉండే, 100% 100% నమ్మకం ఉండే వారికి భారతరత్న వస్తుంది. అది కూడా కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో వస్తుందని చెప్పి మేము చాలా నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర మరి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే వారు చాలాసార్లు నాతో చెప్తున్నారు తప్పకుండా భారతరత్న వస్తుందని. లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, బండారు దత్తాత్రేయ గారు, ఎంతో మంది నాయకులు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలుసు తెలంగాణ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత. దేశంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఇవాళ ఒక మధ్యతరగతి మరి ఏంటంటే కుటుంబాలు ఎంతో మంది కూడా వారు చేసిన మరి ఆర్థిక సంస్కరణల వల్ల, సాహసోపేత నిర్ణయాల వల్ల ఈరోజు ఒక మంచి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు కనుక మరి ఈరోజు వారిని గౌరవించడం అంటే మనని మనం గౌరవించుకోవడం అని చెప్పి కూడా మేము ఏంటంటే భావిస్తున్నాం. సార్ ఇక ఏదైతే పివి గారు చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన ప్రధానమంత్రిగా కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ 50 సంవత్సరాల అధికారంలో ఉంది. పివి గారికి ఇక ఏదైతే భారతరత్న ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేసింది, ఎందుకు ఇవ్వలేదు చెప్తారు? వాళ్ళు అడగాలండి, కాంగ్రెస్ పార్టీని అడగాలి. కాంగ్రెస్ పార్టీని అడగాలి. వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉండే కదా 2004 నుంచి 2014 వరకు. మరి వారు మన ఏంటంటే మనం కేంద్రంలో వారు అధికారంలో ఉన్నప్పుడు అవార్డు సంగతి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అవార్డు సంగతి పక్కన పెట్టండి, కనీసం వారిని గౌరవించే పరిస్థితి కూడా లేకుండా వారు చనిపోయిన తర్వాత ఏ విధంగా వారిని అవమానించున్నారు, ఇప్పుడు ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి, ఈ యొక్క 20 సంవత్సరాల నుంచి వారి బర్త్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళ డెత్ యానివర్సరీస్ ఉన్నాయి. పివి గారు, సోనియా గాంధీ ఎందుకు రాలేదండి? రాహుల్ గాంధీ కనీసం మాట్లాడు. మొన్న భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి స్టాచ్యూ ముందట నిల్చొని భాషణ ఇస్తాడు. తెలంగాణ గురించి, తెలుగు ప్రజల గురించి ఒక్క అడుగు ముందుకేసి పివి నరసింహారావు గారి ఫోటోకి దండ అయ్యని మరి దుర్గామ్మ ఏంటంటే అంత తప్పుడు పని ఏం చేసినాడో పివి గారు మాకు ఇంతవరకు కూడా మాకు అర్థం కూడా కాదు. సో ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తులను, సంఘంలో ఉన్న అనేకమైన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను కూడా, కళాకారులు, లిటరేచరు, క్రీడల రంగం సంబంధించిన వాళ్ళను గుర్తించి, గౌరవించి, సన్మానించి మరి వారి ఆదరాభిమానాలు పొందినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ అవార్డులు అనేది ఒక వ్యక్తికి లేకుంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు. దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, సమాజం కోసం, దేశాన్ని అభివృద్ధి చెందించాలి, మరి జీవితం మొత్తం అర్పించిన వ్యక్తులను ఈ విధంగా అంటే మనం గౌరవించుకోవడం అనేది అదొక సంస్కారమైన నిర్ణయం తీసుకున్నందుకు మోదీ గారికి ధన్యవాదాలు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇక 2 రాష్ట్రాల ప్రజలు ఇక పివి గారికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. మరొక వైపు చాలా మంది ఇక ఎలక్షన్ స్టంటులో భాగంగానే ఆయనకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అని మరొక వైపు కొంతమంది విమర్శిస్తున్నారు. వారికి మీరు ఏం చెప్తారు? ఒకటండి, మీరు కనుక చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నారు. మీరు చేయాలంటే ఎవరు వద్దు అన్నారు? మేము వద్దన్నామా? బీజేపీ వద్దన్నారా? అద్వానీ గారు వద్దన్నారా? మోదీ గారు వద్దన్నారా? మీకు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయనుండి ఎవరు వద్దన్నారు? అప్పుడు ఎన్నికలు లేవా? 2009లో పార్లమెంట్ ఎన్నికలు జరగలేదా? 2014 ఎన్నికలు జరగలేదు. మీరు ఎందుకు చేయలేదు? మీరేమో చేయరు, చేసిన వాళ్ళనేమో అడ్డుపడుతుంటారు. ఇదేం సంస్కారం నేర్పింది కాంగ్రెస్ పార్టీ? సంస్కారం ఏదైనా మీరు చేయనుండే ఎవరు వద్దన్నారు? మేమని వద్దన్నా? అంటే ఎవరు వద్దనలే కదా, చేసినందుకు తప్పు పడుతున్నారు, చేయనందుకు మరి మేము ఎందుకు తప్పు పట్టాలి కదా?
ఇది ఎన్నికల స్టంట్ అనుకుంటే మీకు కూడా ఎన్నికల స్టంట్ ఉన్నాయి కదా, చేసుకొని ఉండే. అది తప్పది తప్పు. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాము, అదే విధంగా ఇక్కడ పివి నరసింహారావు అందువల్లే భారతరత్న వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నా కూడా, ఎవరు ఒత్తిడి తీసుకొచ్చినా, ఎవరు చేసినా, ఏం చేసినా కూడా వారికి ఒక మంచి గౌరవం ఇచ్చినందుకు అందరికంటే స్వాగతించాలన్నమాట. మీ వల్ల మీ వల్ల ఏంటంటే ఒత్తిడి వచ్చిందంటే, తెలంగాణలో అధికారంలో మేమైతే లేము, కానీ మా నాయకులు చాలా క్లియర్ గా ఎన్నోసార్లు చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినా కదా నేను, కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు ఎన్నోసార్లు మాట్లాడినారు. మరి వారి ఏంటంటే ఒత్తిడి వల్లనే వచ్చింది. వాళ్ళు మీరేంటంటే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ అంటే అసెంబ్లీలో తీర్మానం చేసినారు, తప్పు పడతలేదు నేను, తీర్మానం చేసినారు. మీరు వారి 100 సంవత్సరాలకు కూడా వారిని ఏంటంటే గౌరవించినారు, ఎవ్వరు తప్పు పడతలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వారికి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వదిలిపెట్టేసుకున్నారు, అది తప్పు పడుతున్నారు. అంతేగాని మీ వల్ల వచ్చింది, మా వల్ల, అందరి వల్ల వచ్చింది అన్నాడు. పివి నరసింహారావు గారు అంటే అందరి వాడు, కొందరి వాడు కాదు, ఎవరిదో ఒక్కొక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరి వాడు అన్నాడు. చనిపోయిన తర్వాత కూడా రాజకీయం చేస్తా అంటే ఏం మాట్లాడాలి? రైట్ సార్. సార్ మీ మోదీ గారి నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా సార్? నాకేం రాలేదు, కానీ చాలా మంది ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేసి ఇట్లా ధన్యవాదాలు, ఇట్లా 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 వచ్చిందని చెప్పినారు. చాలా సంతోషమైన విషయం ఇది. సో ఎంతో మంది అంటే వారి అభిమానులు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు, తర్వాత ఎంతో మంది వాళ్ళకి స్నేహితులు, వాళ్ళతో పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఇక చివరగా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ 3-4 డేస్ తర్వాత ఎట్లుంటుందో ఏందో చూసి మరి ఏం చేయాలో ఒకసారి ఆలోచిస్తాం. పార్టీ పెద్దలతో మాట్లాడుకొని చేస్తాం. మొత్తానికి పివి గారికి సంబంధించి ఆయన అందరి వాడు, ఇక ఖచ్చితంగా ఆయనకు ఏదైతే భారతరత్న అవార్డు రావడం మాత్రం ఇది అందరూ హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా ఏదైతే అందరి కృషి వల్లే ఇక ఆయనకు భారతరత్న వచ్చినట్టు కూడా సుభాష్ గారు చెప్తున్న సందర్భం.